షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. పరిశుద్ధమైన దేవుని యొక్క నామం ఘనపరచబడును గాక. మంచిది. వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. ఏం సంభవిస్తూ ఉన్నదంట? నాకు నెమ్మది లేదు, సంతోషం లేదు, విశ్రాంతి లేదు, పైగా నా మీద ఏం పడుతుందంటే శ్రమయే సంభవిస్తూ ఉన్నదంట. పుట్టినది మొదలుకొని ఏడ్పుతో ప్రారంభించిన మన జీవితం చచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటాం. చనిపోయిన తరువాత కూడా మిగిలిన వారిని ఏడిపిస్తూనే ఉంటాం. మన మానవ జీవితము నిత్యము శ్రమల కొలువులో కాల్చబడుతూనే ఉంటూ ఉన్నది. నిత్యము బాధల గుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. నిత్యము కూడా భయంకరమైన పరిస్థితుల నుంచి మన కుటుంబం ప్రయాణం చేస్తూ ఉన్నది. ఎక్కడా నెమ్మది అనేది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. ఒకవేళ రాత్రికాల సమయంలో ఇక్కడ సమకూర్చబడిన వారు ఆ మాటకు సంబంధించి ఎవరైనా ఉంటే, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి, తిరిగి ఆరోగ్యంగా వెళ్ళలేవు. ఏ రకమైన బంధకాలతో ఇక్కడికి వచ్చావో, ఏ రకమైన స్థితులు ఇక్కడికి వచ్చావో, వాటన్నిటి నుంచి విడుదల పొంది సంతోషంతో తిరిగి నీవు ఇంటికి వెళ్ళబోతున్నావు. నీవు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యము పట్ల నమ్మకత్వము కలిగి, శ్రద్ధాశక్తులు కలిగి రాత్రి నువ్వు వినబోతున్న వాక్యము ద్వారా దేవుడు తన కార్యము నీ జీవితంలో జరిగించి నీ కుటుంబంలో నూతనమైన శతకాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనెను. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, మాకు వాక్యమును బోధించువాడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి నన్ను నేను ఇక్కడ సమకూర్చబడిన ప్రతి ఒక్కటి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. చదవబడిన వాక్యము మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా దాన్ని సరైన రీతిలో మాకు విరిచి వడ్డించండి. ఎవరు ఏ ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నారో తగిన రీతిలో ఈరోజు మీరు సమాధానం వరకు దయచేయండి. ఆటంకపరిచి అభ్యంతర ప్రతి విధమైన వ్యతిరేకతను యేసునామములో లయపరచండి. మీ ప్రసన్నత, మీ ప్రత్యక్షత ఇక్కడ ఉంచండి. నన్ను పూర్తిగా మరుగుపరిచి మీ శక్తివంతమైన మాటలు ఇక్కడ విడుదల చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండము అనగా దానికి ఒక అర్థం ఉన్నదంటే నిర్గమము అని అర్థం. ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటాం, అంటే ఎగ్జిట్, ఒక పరిస్థితుల నుంచి బయటపడటము, నిష్క్రమణ. నీ ఉన్న స్థితిలో నుంచి, నీ ఉన్న పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకుని రావటాన్ని తెలిపేదే ఈ యొక్క నిర్గమకాండము. ఈ నిర్గమకాండములో ఉన్నటువంటి 40 అధ్యాయాల వృత్తాంతం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క మాటలో చెప్పమంటారా? భూమి మీద చేయబడిన ఏ శత్రువు కూడా నిన్ను బంధించి ఉంచలేదు. భూమి మీద చేయబడిన ఎటువంటి బంధకమైనా సరే నిన్ను బంధించి ఉంచలేదు అన్న సత్యాన్ని నిర్గమకాండం తెలియజేస్తూ ఉన్నది. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. 400 సంవత్సరాలు వాళ్ళు భయంకరమైన బానిస బ్రతుకుతూ ఉన్నారు. వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు వచ్చేసి ఉంటారు. 400 సంవత్సరాలు గడుచుతున్నటువంటి సమయంలో వారు మరలా తిరిగి వెనక ఆలోచించుకుంటూ ఉన్నారంట. మా పూర్వీకులంతా బాగున్నారు కదా, వారు ఆశీర్వదింపబడ్డారు కదా, వారు చక్కగా జీవించారు కదా, మాకెందుకు నీ దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది? మేమెందుకని ఇంత భయంకరమైన జీవితాన్ని ఈరోజు మేము జీవిస్తూ ఉన్నాం? ఎందుకని ఇంత బానిస బ్రతుకు మాకు? ఎందుకని నీ బంధకాలు మాకు?
తప్పించుకోవడానికి ఆస్కారము లేకుండా భయంకరమైన బ్రతుకులు మేము ఎందుకని జీవిస్తూ ఉన్నాం అని ఆలోచిస్తున్న వారి జీవితంలో ఒక ఆలోచన మెదిలినది. ఈ రాత్రి ఒకవేళ ఎవరి జీవితంలో బంధకాలు ఉంటే, అవి ఫైనాన్షియల్ బంధకాలు అయి ఉండవచ్చు, కుటుంబ సమస్యలు అయి ఉండవచ్చు, వ్యక్తిగత సమస్యలు అయి ఉండవచ్చు, అది ఏదైనప్పటికీ కూడా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఆలోచించారంటే ఒక మాట, ఎందుకని మా పూర్వీకులందరూ ఆశీర్వదింపబడ్డారు, మేము ఎందుకని బంధకాల్లో ఉన్నాం, మేము ఎందుకని ఇంత శ్రమిస్తూ ఉన్నాం, ఎందుకని ఇంత విచారంతో ఉంటూ ఉన్నాం, ఎందుకని మన జీవితాలు ఇంత దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయిన ఆలోచిస్తూ ఉన్నప్పుడు వారికి వచ్చిన ఆలోచన ఏమిటి అని అంటే, మా పూర్వీకులు ఏ దేవునైతే ఆరాధిస్తూ ఉన్నారో, ఏ దేవునైతే పూజిస్తూ ఉన్నారో, ఏ దేవునైతే వారు కొలిచారో ఆ దేవుని మేము మరచిన వారంగా ఉంటూ ఉన్నాం. ఆ దేవుని మేము మర్చిపోయాం, ఆ దేవుని మేము ఆరాధించేయట్లేదు, ఆ దేవుని మేము సేవించేయడం లేదు, ఆ దేవుని మేము పూర్తిగా మర్చిపోయి మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాము కనుక సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్త సృష్టిని అధికారము కలిగినటువంటి దేవుడు, ఆయన సన్నిధిలోంచి మేము బయటకు వచ్చి వడలిపోయి పాపంలో జీవిస్తూ కూరుకుపోయి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము కనుకనే మా శత్రువు అయినటువంటి సాతాను యొక్క బంధకాల్లో మేము ఇరుక్కుని పోయాం అన్న సత్యాన్ని గ్రహించిన వారు తిరిగి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు మరలా యెహోవా దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారో వెంటనే వీరికి సంబంధం లేనటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా, మోషే నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉన్నది, ఇశ్రాయేలును విడిపించు, వెళ్ళి ఫరోతో మాట్లాడు, ఆ భయంకరమైన బానిస బ్రతుకుల నుంచి వాటిని విడిపించి కనాను దేశానికి వారిని నడిపించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి లోకానికి వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి. డిసెంబర్ నెలలో క్రిస్మస్ రోజుల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, యేసు అనగా రక్షకుడు. ఆయన పేరులోనే రక్షణ ఉన్నది. ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన మన బంధకాల నుంచి రక్షించడానికి, మన సమస్యల నుంచి రక్షించడానికి, మన బాధల్లో నుంచి రక్షించడానికి, నీ సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్న నీ జీవితంలో నూతనమైన శతకాలు ప్రారంభించడానికే యేసయ్య నూతనమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. నూతనమైన ద్వారాలని జీవితంలో తెరవటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన రక్షించటానికి వచ్చాడు. ఈ వార్త అనేక మందికి తెలిసినప్పటికీ కూడా ఈ రోజుకి అనేక మంది యేసును అంగీకరించలేకపోతూ ఉన్నారు. వారి బంధకాల్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు, వారి వ్యసనాల్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు, వారు చేస్తున్నటువంటి చీకటి కార్యకలాపాలకి వారు ఇష్టపడుతూ ఉన్నారు. కానీ దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, నిత్య జీవార్థమైనటువంటి వాక్యాన్ని నేను వినాలని ఎవరికి అనిపించట్లేదు. కొద్ది మందిగా ఉంటున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, అంత్యకాలంలోనికి వచ్చాం అనగా దుర్దినాల్లో ఉన్నాం, దేవుని రాకడ సమయంలో ఉన్నాం, దేవుడు ఏ సమయంలో మన మధ్యకు వస్తాడో తెలియనటువంటి సమయంలో ఉన్నాం. ఈ రోజున నీవు నేను కూడా స్థిరత్వము కలిగి, స్థిరము కలిగి, దేవుని సన్నిధిలో బలమైన లోతులకు నాటబడిన చెట్టులో నీవు నేను ఉండకపోతే ఆయన రాజ్యంలో మనం చేర్చబడలేము. మోషే ఎన్నుకున్నాడు దేవుడు విడిపించమని, వారు ఎత్తుకెళ్ళారు. ఈ లోకానికి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు సాదృశ్యంగా ఒక కార్యాన్ని నిర్గమకాండంలో చేశాడు. అదేమిటి అంటే, మరణ దూత ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్క ఇంటికి వచ్చి వారు తాగుచున్నటువంటి సమయంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా మీ నిలువ కమ్మిలి కట్ట కమ్మిలికి కూడా గొర్రెపిల్ల రక్తాన్ని పూయండి, గొర్రెపిల్ల రక్తాన్ని పూయండి. అది ఎప్పుడైతే పూయబడినదో ఆ రాత్రికాల సమయంలో మరణ దూత ఆ గృహానికి వచ్చినప్పుడు, ఆ రక్తపు మరకను చూసినప్పుడు ఆ కుటుంబాన్ని దాటి, ఆ గృహాన్ని దాటి, ఆ వ్యక్తులను దాటి పోతూ ఉన్నదయ్యా. ఈ రాత్రి ఎవరైతే మరణఛాయలో ఉంటూ ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే సాతాను బంధకాల్లో ఉంటూ ఉన్నారో, వారి దగ్గరికి ఎప్పుడైతే సాతానుడు వస్తూ ఉన్నాడో, వారి మీద ఏ సురక్తము కనిపించుచూ ఉన్నదో, వారి మీద అధికారం అంతా కూడా కోల్పోయి వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడుగా సాతాను ఉంటూ ఉన్నాడు. ఆ రోజున రక్తము పూయబడినది, మరణ దూత వచ్చినది, ఎవరి మీద అధికారం లేకుండా పోయినది. ఎందుకనో తెలుసా, ఏ కుటుంబం మీదైతే రక్తపు మరక ఉన్నదో ఆ కుటుంబము దేవుని యొక్క హస్తములలో ఉంచబడినది, దేవుని యొక్క రక్షణలో ఇమర్చబడి ఉన్నది. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైనా సరే దేవుని యొక్క రక్షణలోనికి రాలేక ఇంకా విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే మరణం అనేది సంభవించక తప్పదు. నరకము అనేది నీ కొరకు పొంచి ఉన్నది. జాగ్రత్త. మరణము నీ ముందుకు రాక మునిపే, మరణము నిన్ను తాకక మునిపే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకో. ఆయన అంటూ ఉన్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు, ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేం అనగా పరలోక రాజ్యానికి చేర్చబడలేం. ఈవెన్ ఇక్కడ సమకూర్చబడిన వారిలో కూడా దేవునితో సహవాసము కలిగి ఉండకపోతే పరలోక రాజ్యాన్ని చేర్చబడలేము.
ఎప్పుడైతే ఆ మరణ దూత దాటి వెళ్ళిపోయినదో లోపల ఉన్న వారంతా సంతోషిస్తూ ఉన్నారంటే ఎందుకో తెలుసా? ఈ తెగులు నా కుటుంబానికి రాలేదే, ఈ తెగులు నా కుటుంబంలో ఎవరిని కూడా తాకకుండా పోయినదే అనగా దేవుని యొక్క రక్షణలో నేను ఎమర్చబడి ఉన్నాను, దేవుని యొక్క కృపలో నేను ఉన్నాను, దేవుని యొక్క కబంధ హస్తాల్లో దేవుడు నన్ను నా కుటుంబాన్ని రక్షించాడని వారంతా కూడా సంతోషించారంట. ఆ సమయంలో దేవుడు ఫరోతో మాట్లాడమని అహరోని మోషేని పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడయ్యా, ఇశ్రాయేలు అందరినీ కూడా విడిపించడానికి, వీరందరినీ కూడా ఈ భయంకరమైన బంధకాల నుంచి విడిపించి అని చూపించి దేశం నన్ను తీసుకుని రమ్మని పంపించాడయ్యానంటే ఫరోతో ఉన్నాడంట, యెహోవా దేవుడు ఎవడు అని, యెహోవా దేవుడు ఎవడు అని అంటూ ఉన్నాడంట. నా ప్రియ సహోదరి, ఈరోజు ఎంతమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు లేరు. ఎక్కడ నీ కుటుంబం? ఎక్కడ దేవుని రాకడ సమయంలో నీ ఒక్కదానివే లేదా నీ ఒక్కడవే దేవుని సందులో ఉంటే సరిపోతుందా? పరలోక రాజ్యంలో నీ కుటుంబం వద్దా? పరలోక రాజ్యంలో నీ కుటుంబం అంతా కలిసి దేవుని స్తుతించే భాగ్యం నీకు వద్దా? సరే ఆలోచించు. యెహోవా దేవుడు ఎవరని దేవుని విసర్జించేవారుగా, దేవుని పని అంటే నిర్లక్ష్యపరిచేవారుగా, దేవుని వైపు దృష్టి లేక, దేవుని యొక్క మహిమను చూడలేక అనేక మంది నశించిపోతూ ఉన్నారమ్మా. దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, చూడండి చక్కని మాట. ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో, ఫరోను చూచి ఇశ్రాయేలు దేవుడని యెహోవా అరణ్యంలో నాకు ఏం చేయాలంట? ఎక్కడంట? జనరల్గా పార్టీ ఎక్కడ చేసుకుంటాం చెప్పండి? బర్త్డే ఫంక్షన్ వచ్చింది, పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటాం. ఎక్కడ చేసుకుంటాం? ఇలా చక్కగా ఓపెన్ హాల్స్ తీసుకుంటాం, గ్రౌండ్ తీసుకుంటాం, లేకపోతే మనకున్న దాంట్లో ఇంట్లో చేసుకుంటా ఉంటాం, లేకపోతే ఫంక్షన్ హాల్స్లో చేసుకుంటాం. జనసంచారము కలిగిన ప్రాంతములలో ఉత్సవాన్ని చేసుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే అరణ్యంలో ఉత్సవం చెయ్యండి అని అంటూ ఉన్నాడు. ఎక్కడ చేయాలంట? ఎక్కడ చేయాలంట? చెప్పండి పర్లా. నీ పక్కన వాళ్ళతో చెప్పండి, అరణ్యంలో దేవుని స్తుతించు అని చెప్పండి. నాకు ఇక్కడికి వినిపించాలి. మీ కుడి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, అరణ్యంలో దేవుని స్తుతించు. నీ ఎడం పక్కన వాళ్ళకి చెప్పు, అరణ్యంలో దేవుని స్తుతించు. నీ వెనకాల అమ్మల్ని నిద్రపోతున్న చూడు, వాళ్ళని లేపు చెప్పు, అరణ్యంలో దేవుని స్తుతించు. అరణ్యంలో నీవు దేవుని స్తుతించాలి. అరణ్యము అంటే ఏంటో తెలుసా? అగమ్య గోచరమైన పరిస్థితి, దారి తెన్ను లేనటువంటి పరిస్థితి, చీకటి కమ్ముకున్న పరిస్థితి, ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఏమంటాడంటే అక్కడ ఉత్సవం చెయ్యనని అంటూ ఉన్నాడు దేవుడు. నీ ఉత్సవం సంతోషంలో కాదండి, నీ ఉత్సవం జనములలో కాదండి, నీ ఉత్సవం 10 మందికి కనిపించే రకం కాదండి. నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి ఉత్సవం ఎక్కడ చేయాలంటే అరణ్యపు ప్రదేశంలో చేయాలి. అనగా ఎక్కడ చేయాలి అని అంటే పౌలు శీలులు ఎక్కడ స్తుతించారు దేవుణ్ణి? చెరసాలలో స్తుతించారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? చెరసాలలో వీరు ఉన్నారు. అనేక మంది చెరసాలలో బంధించబడి ఉన్నారు. కానీ వారు అక్కడ దేవుని స్తుతించడం ప్రారంభించారట. ఎప్పుడైతే పౌలు శీలులు దేవుని స్తుతించడం ప్రారంభించారు, దేవునికి ఆరాధన చేయడం ప్రారంభించారు, చెరసాల పునాదులు కదల్చబడటం ప్రారంభించినవి. స్తుతిలో ఉన్న శక్తి గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరుకో గోడ ఉన్నదంతా బలమైన గోడ, ఇనుప రథాలు వెళ్ళినా కూడా కోల్చబడినటువంటి గోడ. అటువంటి బలమైన కోట దేనితో కోల్చబడినది? స్తుతులు చెల్లిస్తూ ఉన్న సమయంలో ఆ సైన్యం అంతా కూడా చుట్టూతో తిరుగుతూ సునాదాలు వినిపిస్తూ ఆరాధన చేస్తున్న సమయంలో ఎరుకో గోడలు కోల్చబడినట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే అరణ్యంలో నాకు ఉత్సవం చేయడు అని అంటున్నాడు. ఈ రోజు మీతో దేవుడు మాట్లాడమన్న వర్తమానం ఇది. అరణ్యంలో నాకు ఉత్సవం కావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అరణ్యంలో నీవు ఈరోజు ఖచ్చితంగా ఉన్నామని నేను చెప్పగలను. పుట్టిన ప్రతి మానవుడు శ్రమల కొలుములో ఉన్నాడు, ఇబ్బందుల కొలుములో ఉన్నాడు, గొడవల్లో ఉన్నాడు, కోర్టు తగాదాల్లో ఉన్నాడు, అప్పుల కొలుములో ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే నీ అరణ్యపు పరిస్థితుల్లో నన్ను స్తుతించడం మర్చిపోవద్దంటూ ఉన్నాడు. నీ అరణ్యపు పరిస్థితుల్లో దేవుని ఆరాధన చేయడం మర్చిపోవద్దంటూ ఉన్నారు. సర్వసాధారణంగా దేవుడు మనకి ఎప్పుడు గుర్తొస్తాడనంటే శ్రమలో గుర్తు వస్తాడు, బాధల్లో గుర్తు వస్తాడు. ఎవరు మనకు సహాయం చేయని పరిస్థితుల్లో అప్పుడు దేవుడా నువ్వే నాకు దిక్కోనంటూ ఉంటాం కదా. ఈ అనుభవం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూపెట్టుకుని. ఆదివారాలు మాత్రమే కాక, అంటే మనం ఆదివారం మందిరానికి వచ్చేది కొద్ది మందే ఉంటారు, కానీ
శ్రమ వచ్చినప్పుడు మాత్రం మనలో ఉన్న భక్తి జీవితం బాగా కనిపిస్తుంది బయటికి కదా. శ్రమలో ఉన్నప్పుడు మందిరంలో ఎవరు చేయనంత ప్రార్థన చేస్తాం. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, అమ్మో ఎంత భక్తి పుర్రాలో, ఎంత బాగా ప్రార్థన చేస్తుందో, కన్నీటి ప్రార్థన చేస్తూ ఏమే చెయ్యాలి అన్న రకంగా ప్రార్థన చేస్తాం. పాపం నీ శ్రమను నీ దరిద్రతను చూసినటువంటి సేవకులు ఏం చేస్తారో తెలుసా? నీ పక్షంగా ఉండి పోరాడుచు నీ పక్షంగా వారు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే సేవకుని ప్రార్థన నీ ప్రార్థన ఏకీభవించినటువంటి దేవుడు కార్యాన్ని జరిగించాడో మళ్ళీ ఎవరు మిగులుతారయ్యా అంటే మందిరంలో సేవకుడే మిగులుతాడు తప్ప కార్యం జరిగించుకున్న వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు, ఇప్పుడు దాకా భక్తి పరులు అనిపించుకున్న వాళ్ళు మళ్ళీ కనిపించరు. దేవునితో అవసరం అయిపోయింది. మనం దేవుణ్ణి ఎలా వాడతామంటే బర్త్డే కేక్ లాగా వాడతాం. బర్త్డే కేక్ ఎప్పుడు వాడతాం చెప్పండి, పర్లా చెప్పండి. బర్త్డే కేక్ అంటే అందరికి అర్థం కావట్లేదా? పుట్టినరోజు కేకు, పుట్టినరోజుకి మంచి కేక్ తెచ్చుకుంటాం కదా, మన పిల్లలకి తెచ్చుకుంటాం, మనకి మన పిల్లలు తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే పుట్టినరోజు వస్తుందో అంతేనా, అంటే అప్పుడు కేక్ అవసరం వచ్చిందనమాట మనకి. అలాగే దేవుడు అవసరం ఎప్పుడు వస్తుందంటే మనకి మనం బాధలో ఉన్నప్పుడు దేవుడు అవసరం అవుతాడు. అందరూ మనల్ని వదిలేసినప్పుడు దేవుడు మనకు అవసరం అవుతాడు. దిక్కు లేని టైంలో దేవుడా నీవే నీ దిక్కు అంటాం, అవునంటారా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు చేసుకునే కేకులాగా నన్ను తినకండమ్మా, క్షణక్షణము పీల్చుకునే గాలి వలె నన్ను నీతో పాటు ఉంచుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాలి పీల్చకపోతే బ్రతకగలవా? దేవుడు నీతో అట్లా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిత్యము నీతో పాటు ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోకమునకు రాకమునుపు నీవు ఆయనతో పాటు ఉన్నావు. ఈ లోకమునకు వచ్చిన తర్వాత నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత నీవు మరలా ఆయనతో పాటుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆయనతో పాటు ఉండాలి అని అంటే నీ జీవితంలో బంధకాల నుంచి నీవు విడుదల పొందాలి. నీ జీవితంలో బంధకాల నుంచి నీవు విడుదల పొందాలి అని అంటే నీకున్న ఏకైక మార్గం ఏంటంటే యేసుని స్తుతించటమే, ఆయన్ని ఆరాధన చేయటమే. స్తుతిలో శక్తి చాలా గొప్పది. దేవుడు అంటూ ఉన్నాడు, అరణ్యంలో నాకు ఉత్సవం చెయ్యండి అని చెప్పి. కొద్దిగా లోతులకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నా. ఎటువంటి ఆరాధన చేసేవాళ్ళు దేవునికి కావాలంటే ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి సంవత్సరంలో ఉన్న 52, 53 ఆదివారాలు కూడా నేను దేవుని మందిరంలో ఉన్నాను అన్న విశ్వాసులు కాదు. ప్రతి క్షణము దేవుని స్తుతించేవారు దేవునికి కావాలి. ప్రతి క్షణము దేవుని మహిమపరిచేవారు దేవునికి కావాలి. ప్రతి క్షణము దేవుని యొక్క మాటలు మాట్లాడేవారు దేవునికి కావాలి. ప్రతి క్షణము దేవుని గురించిన సాక్ష్యములు ప్రచురించేవారు దేవునికి కావాలి. దేవునికి సండే క్రైస్తవులు అవసరం లేదండి, దేవుని కొరకు మన్నింపబడే క్రైస్తవులు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మన్నింపబడాలి, అనేకులను మన్నించే వరంగా మనం ఉండాలి. క్రిస్మస్ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటే ఏం చేస్తామంటే క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తూ ఉంటాం కదా. అయ్యగారు చేస్తారు ఇక్కడ క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తాం. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఒక కొవ్వొత్తు వెలిగిస్తూ ఉంటాం. ఈ కొవ్వొత్తు ద్వారా సమకూర్చబడిన వారు ప్రతి ఒక్కరు కూడా కొవ్వొత్తులు ఏం చేయాలి కదా. దాని అర్థం ఏమిటి అని అంటే ఒక కొవ్వొత్తి ఒక జీవితానికి సాదృశ్యము. నీ చేతిలో ఉన్న క్యాండిల్ నీ జీవితానికి సాదృశ్యం. నీ చేతిలో ఉన్న క్యాండిల్ సేవకుని దగ్గర ఉన్న వెలుగు చేత నువ్వు వెలిగింపబడుతూ ఉన్నావు. వెలిగింపబడిన నీ జీవితము నీ చేతిలో ఉన్న క్యాండిల్కి ఎన్ని క్యాండిల్స్ని వెలిగించగలుగుతూ ఉన్నది? నీవు ఎంతమందిని వెలిగించగలుగుతూ ఉన్నావు? ఎంతమంది జీవితాన్ని ప్రభావితం చేయగలుగుతూ ఉన్నావు? ఎంతమందిని దేవుని సన్నిధికి తీసుకుని వస్తూ ఉన్నావు? ఎంతమందికి దేవుని గురించిన మాటలు చెప్తూ ఉన్నావు? దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఎంతమందికి సాక్షి రూపంలో తెలియజేస్తూ ఉన్నావు? దేవుడు రేపు పొద్దున నీ బ్యాంక్ బ్యాలెన్స్లో చూడ్డు, కానీ నీ జీవితపు ఖాతాలో ఎన్ని ఆత్మలను రక్షించావో దేవుడు లెక్క చూస్తూ ఉంటాడు. నీవు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అనేది దేవుడు చూడ్డు. నీవు ఎన్ని సంవత్సరాలు దేవునితో సహవాసం కలిగి ఉన్నావు దేవుడు చూస్తూ ఉంటాడు. నామకార్థపు క్రైస్తవత్వాన్ని నువ్వు కలిగి ఉండి నేను అయ్యగారి చేత అటెండెన్స్ చేయించుకున్నాను, ఈ రోజు నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళాను, వచ్చాను, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా అదంతా పైపై మెరుగే తప్ప లోపల మెరుగు కాదు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన హృదయ అంతరంగాల్లో పరిశోధించేటువంటి దేవుడు ఆయన. నీ లోపల ఉన్నటువంటి ఆలోచన ఎరిగినటువంటి దేవుడు.
ఈరోజు ఇక్కడికి వస్తూ దేవుని సూర్యుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు ఒక అలవాటు ఉంది, ఏ మీటింగ్కి వెళ్ళినా సరే రెండు అడుగుతా దేవుణ్ణి. ఒకటి, అయ్యా అక్కడ ప్రజలకు సరిపడక నేను ఈరోజు ఏ వర్తమానం ఇవ్వాలని మొదట అడుగుతా. రెండవది ఏంటనంటే అక్కడ నువ్వు ఏ కార్యం చేయబోతున్నావు అని అడుగుతాను. ఈరోజు దేవుడు వర్తమానం ఏం చెప్పమన్నాడు తెలుసా? అరణ్యంలో ఉత్సవం చేయాలి. ఆ ఉత్సవం చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం కంఠస్థంతో వచ్చిన వాక్యం అది. దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఎలా చేయాలంటే ఆరాధన ఆత్మతోను. మన దగ్గర రెండూ లేవు. దేవుని ఆరాధన చేసేటప్పుడు రెండూ ఉండవు మనకి. సత్యముతో అసలు చెయ్యం, ఆత్మతో ఉండనే ఉండదు. ఎప్పుడైతే మనం ఆరాధనలోకి వెళుతూ ఉన్నామో ఈ ఆరాధన అనేది ఏం చేస్తూ ఉన్నదంటే నీ హృదయాన్ని తెరిచి దేవుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉండగా, ఆయనకి కనపరుస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి వచ్చి మనలో నుంచి తన కార్యాలు విడుదల చేయాలి, మనలోంచి తన శక్తిని విడుదల చేయాలి, మనలోంచి తన కార్యాన్ని దేవుడు జరిగించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నిజమైన ఆరాధన చేస్తూ ఉన్నావో నీవున్న ప్రపంచం మర్చిపోతావు, నీవున్న బాహ్య రూపాన్ని మర్చిపోతావు. నేను ఒక నూతన ప్రపంచంలోకి దేవుడిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఒక నూతనమైన అవకాశాలు దేవుడు నీకు కలుగు చేస్తూ ఉంటాడు. నూతనమైన శక్తితో దేవుడిని నింపుతూ ఉంటాడు. నూతనమైన పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపబడుతూ ఉండగా, నీవు ఆ పరిశుద్ధాత్మ శక్తిలో దేవుని ఆరాధన చేస్తూ ఉండగా నీ జీవితంలో నీకు తెలియకుండానే మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతూ ఉంటే అనేకమైన బంధకాలు నీ జీవితంలో తెగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు శీలలో ప్రార్థన చేస్తున్నారంట. వారి చేతుకున్న బొండలు ఎలా తెగిపోయినాయి, వారి కాళ్ళకున్న బొండలు ఎలా తెగిపోయినాయి, చెరసాల పునాది ఏ రకంగా కదల్చబడినాయి. వారిలో లేరు గనక, వారి ప్రదేశము మార్చబడింది కనుక, వారి స్థితి మార్చబడింది కనుక, వారి యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మతో ఏకమైపోయింది కనుక వారిలో లేరు కనుక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి దిగి వచ్చి వారిలోనికి వచ్చి వారిలో నుంచి కార్యాలు చేస్తూ శక్తిని విడుదల చేస్తూ ఉన్నాడు కనుక వారి చుట్టుపక్కల ఉన్న బంధకాలన్నీ కూడా తెంపబడినవి. వారు లేచి స్వతంత్రులుగా చేయబడ్డారు. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఒకవేళ నువ్వు సండే క్రిస్టియన్గా ఉన్నా, ఫెస్టివ్ క్రిస్టియన్గా ఉన్నా, నీ లైఫ్ వేస్ట్. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా రక్షింపబడి అనవసరం. మందిరానికి వస్తూ ఎన్ని సంవత్సరాలు ఉన్నా అనవసరం. నువ్వు మందిరానికి ఎంత స్పాన్సర్ చేసినా అనవసరం. నువ్వు ఎంత పరిచర్య చేసినా అనవసరం. నువ్వు మండింపబడే క్రైస్తవునిగా ఉండాలి. ఒకవేళ నీవు కనుక మండింపబడకపోతే ఆరిపోయిన కట్టెతో సమానము నీ జీవితము. ఆరిపోయిన కట్టె ఎందుకో పనికిరాదు. మరలాది వెలిగింపబడాలంటే దానికి అగ్ని కావాలి, రాజబెట్టబడాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెలిగించి ఉండగా నీలో ఉన్న మంట ఆరనివ్వక దేవుని కొరకు ప్రకాశించు, దేవుని కొరకు నిలబడు. దేవుడు నీ జీవితంలో ఉన్న బంధకాల నుంచి ఎందుకు విడిపిస్తున్నాడు తెలుసా? ఒక మర్మమైన సత్యాన్ని ఈ వాక్యం నుంచి చెప్పి నేను ముందు కొనసాగుతా. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు విడిపించడానికి గల బలమైన కారణం ఏమిటి అని అంటే, వారు బయటకు వచ్చి ఏదో సంతోషంతో జీవిస్తారనో ఆనందంతో జీవిస్తారనో, లేదా దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రదేశంలో వారు సుఖంగా రోజులను వెళ్ళగొక్కుతారు అని కాదు. దేవుడు వారిని విడిపించిన ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే వారు దేవుణ్ణి మరిచిపోక తిరిగి దేవుని స్తుతించాలి అన్న ఉద్దేశముతోటి. కానీ ఈ రోజున అనేక మంది దేవుడు చేసిన కార్యములను విడిచిపెట్టేసి దేవుని మందిరాన్ని మర్చిపోయేవారుగా చాలా మంది ఉంటూ ఉన్నారు. అద్భుతాల కోసం మందిరానికి వస్తూ ఉన్నారు, అద్భుతం అయిపోగానే తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. మీ భక్తి ఎటువంటిదో తెలుసా? బుద్ధి లేని కన్యకులు మిగల్చబడిన వారుగా మిగిల్చబడిపోయే భక్తి జీవితం. అది భయంకరమైన జీవితం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మేఘారుడై రాబోతూ ఉన్నారు. ఆయన అరణ్యంలో ఆయన ఉత్సవం ఎందుకని చేయమంటున్నారో తెలుసా? ఆయన తిరిగి మరలా నీ కొరకే నా కొరకే నీలో కొరకు రాబోతూ ఉన్నారు. ఆయన మధ్యాకాశానికి వస్తూ ఉండగా ఆయన ఎదుర్కోవటానికి నీవు నేను సంసిద్ధులుగా ఉన్నామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 38, 39 వచనాలు. యేసు వెనుకకు తిరిగి దాని పైన వచనం చదవండి.
అతడు నడుచుచున్న యేసును చూచి ఆ, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని వెంటనే ఏం చేశారంట? యేసును వెంబడించడం ప్రారంభించారంట. ఎప్పుడైతే యోహాను ఆ ఇరువురు శిష్యులకి కూడా ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని యేసుని చూపించి చెప్పారో, వెను వెంటనే ఇరువురు శిష్యులు ఏం చేస్తున్నారనంటే యేసును వెంబడించడం ప్రారంభించారు. చాలా మంది యేసును వెంబడించడానికి ఇష్టపడుతూ ఉంటారు, దేవుని మందిరానికి రావాలని ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ రోజున ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు కింద వచ్చిన చదువుదాం. యేసు వెనుకకు తిరిగి రాత్రి కాల సమయంలో దేవుని నమ్ముకున్న నీవు, దేవుని రక్తము చేత కడుగుబడిన నీవు, దేవుని మందిరంలో ఉన్న నీవు, ప్రార్థనా పరురాలైన నిన్ను దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? యేసు వెనుకకు తిరిగి వారు వెంబడించుట చూచి దేవుడు అదే అడుగుతున్నాడు ఈ రోజున. మీరేం వెతుకుచున్నారు నాలో అని అడుగుతున్నాడు దేవుడు. నీవు దేవుళ్ళు ఏం వెతుకుచున్నావు? అయ్యగారు సభలు పెట్టారు కదా, నా సభలకు వస్తే ప్రయోజనం లేదు. ఆదివారం మందిరానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్తే ప్రయోజనం లేదు.